వచ్చేసాం. హాయ్ హాయ్ welcome to our party. Birthday baby. Happy birthday, my dear Mama. Happy birthday, my dear Mama. దోస్తర్లందరికీ నా వందనాలు. ఎవరికి ఎవరు తెలియకున్నా 30 సంవత్సరాల నుంచి కిట్టిపాటితో కలిసిన మన ప్రయాణము నిర్వరామంగా సాగుతున్న సమయంలో ఒక మంచి ఆలోచన, ప్రతి ఒక్కరి స్వస్తి పూర్తి ఉత్సవాలు ఘనంగా జరిపే మన సభ్యుల సహకారానికి ఏమిచ్చినా రుణము తీరదేమో. ఈ కలయికలో భవిష్యత్తులో ప్రతి ఒక్కరి పుట్టినరోజు పండుగలు కూడా అతి వైభవంగా జరుపుకునే ఆలోచనలతో ముందుకు సాగుతూ మన కిట్టిపాటి ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మనమంతా ఇలాగే కలిసికట్టుగా నడవాలని మన అందరి కోరిక ఆ భగవంతుడు తీర్చాలని, ఇంతకాలము కలిసిమెలిసి ఉన్న మనమంతా ఇలాగే ఉండాలని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 100 years బర్త్డే జరుపుకోవాలని అందరూ 100 years బర్త్డే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. 100 years బర్త్డే జరుపుకోవచ్చేమో కానీ మేము ఇలా ఎంజాయ్ చేయలేము. అప్పుడు అప్పుడు కర్రలు ఆడవుతాయి. గిరిజా గారికి, విజయ గారికి పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గిరిజ అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, అందరితో చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటారు. విజయ్ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు. హ్యాపీ బర్త్డే విజయ, గిరిజ. గిరిజ మీ ఇద్దరికి 60 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లాగే ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. మీ ఇద్దరు మంచిగా ఉండాలి. విజయ, గిరిజ మీ ఇద్దరికి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఈ పుట్టినరోజు ఇంత ఆనందంగా మా అందరితో చేసుకున్నందుకు మా అందరికి
చాలా సంతోషంగా ఉంది. పేరుకే మాకు అక్క, కానీ కిట్టీలో మాత్రం అక్క కాదు, ఒక ఫ్రెండే, ఓన్ సొంతం తోటికోడలు. విజయానైతే ఫస్ట్ నుంచి నన్ను కిట్టీలో చేంజ్ చేసింది కూడా విజయానే. ఆమె వీళ్ళిద్దరు ఎప్పుడో టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుకునే ఉంటారు కిట్టీలో మాత్రం ఎప్పుడూ. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు ఆ నిమిషమేను. ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అక్క. బాగా అక్క. ఇద్దరు ఆంటీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఎప్పుడు ఇట్లాగా కలిసిమెలిసి ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసుకోవాలి. గిరిజ విజయ ఇద్దరికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ లలిత. హ్యాపీ బర్త్డే విజయ గిరిజ అక్కలు ఇద్దరికి హ్యాపీ బర్త్డే. అలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకేనా, హైట్ లో కానీ వెయిట్ లో కానీ అంత సర్కిల్ అంత సేమ్ టు సేమ్. తగ్గేదేలే దేంట్లో కూడా. ఫ్రిడ్జ్ ఒకరు ఐస్ ఒకరు. ఐస్ లేని ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ లేని ఐస్ లేదు. విజయక్క ఐస్ ట్యూబ్స్ లాంటి వాళ్ళు. హ్యాపీ బర్త్డే గిరిజక్క విజయక్క. విజయ గిరిజ మీ ఇద్దరికి పుట్టినరోజు. విజయ గిరిజ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే 100 సంవత్సరాలు పుట్టినరోజు పండుగ చేసుకోవాలని నేను ఆశీర్వాదం చేస్తున్నాను. కానీ వాళ్ళిద్దరు ఏమంటే విజయ గిరిజ ఇద్దరు కూడా కొట్టుకున్నట్టే ఉంటుంది. మేము టామ్ అండ్ జెర్రీ అని పేరు పెట్టాం వాళ్ళకు. కానీ విజయ మాత్రం ఎవరు చెప్పినా వీళ్ళది, ఆ గిరిజ చెప్తేనే వింటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు గిరిజ, విజయ. హ్యాపీ బర్త్డే ఆంటీ ఇద్దరికి, విజయ ఆంటీ, గిరిజ ఆంటీ. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే విజయ ఆంటీ. థ్యాంక్ యూ కీర్తి. మేము చిన్నప్పటి నుంచి తెలుసు నాకు విజయ ఆంటీ. సో ఇలా ఏమనుకునే వాళ్ళం, నేను ప్రీతి అయితే ఇద్దరు మార్చేసుకోండి అనుకునే వాళ్ళం. ఆంటీ వాళ్ళ డాటర్. సో తనకి ఏంటి ఫుడ్ బాగా ఇష్టము, నాకేమో జ్యువెలరీ చీరలు బాగా ఇష్టము. ఆంటీ ఏమో బాగా అవి వంట పెడుతుంది, మా అమ్మనేమో బాగా వంట చేస్తుంది. సో మేము ఇద్దరం అనుకునే వాళ్ళం ఊరికి ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు కదా ఏంటిది అని. అండ్ వీళ్ళిద్దరు కూడా దే హావ్ బీన్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ టుగెదర్ అండ్ స్టిల్ దే ఆర్ గోయింగ్ స్ట్రాంగ్. అండ్ హోప్ వాళ్ళు ఇంకొక వాళ్ళ అందరూ అన్నట్టు 100 years అయ్యే వరకు కూడా వీళ్ళు అలాగే కలిసి హ్యాపీగా ఉంటారు. మా అమ్మమ్మ నేను ఎప్పుడైనా బోర్ ఉంటే మంచిగా నదోతి పట్టాలాడడానికి వస్తుంది. గేమ్స్ కార్డ్స్ అన్ని ఆడడానికి నాకు బోర్ పడితే మంచిగా వస్తుంది. అమ్మమ్మ అంటే నీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే మంచిగా అన్ని స్నాక్స్ చేసి ఇస్తుంది. అండ్ నాకు బోర్ పడితే మంచిగా లడ్డూలు పెట్టిస్తుంది. నాకు హ్యాపీ బర్త్డే. అది చెట్టులాగా నేను స్టార్ట్ చేసిన. నా తర్వాత మేమిద్దరం ఫస్ట్ నుంచి ఉన్నాము. వీళ్ళందరినీ ఒకరొకరు తీసుకొచ్చి ఇంత పెద్ద కిట్టి పార్టీ చేసినాము, కల్పవృక్షం లాగా. ప్లస్ 30 yearsకి ఎక్కువనే అయింది. కానీ ఏ చిన్న ఫంక్షన్ కానీ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా కానీ ఈ గ్యాంగ్ మొత్తం ఉండవలసిందే. కిట్టి వాళ్ళతో ఏ పని ఉన్నా, కిట్టీలు ఉన్నాయన్నా ఏమున్నాయన్నా వేరే చోటుకి వెళ్ళాం. ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్. ఇది అయిపోయినాకే వేరేది. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేస్తాం ముందుగా అనమాట. మాకు అంత అనుబంధం అనమాట. అను అని మా ఫ్రెండ్ ఒక ఉండేది. ఆవిడ కూడా బాగా జీవయతగా బాగుండేది, మాతో కలిసి బాగుండేది. కొన్ని అనారోగ్య కారణంగా ఆమె మేము దూరం చేస్తున్నాం. అర్లీ ఏజ్లోనే వెళ్ళిపోయింది పాపం. చాలా ఎంజాయ్ చేసేది. తను కూడా బాగా ఎంజాయ్ చేసేది. మాకు పాటు మంచిగా ఉండేది. ఇంకా మాకు అదో కొంచెం తీరని లోటే మాకు ఈ దీంట్లో తనని కోల్పోయినామంటే కొంచెం బాధగానే ఉంటుంది. తన పేరు వచ్చినా తను ఏవో కొన్ని తను చేసి ఉంటుంది కదా, అవి వచ్చినప్పుడంతా మాకు మనసు ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది, కలుపుమంటా ఉంటుంది. మీకు ఏ ఐటమ్ నచ్చింది? ఇంకా టేస్ట్ చేయలేదు. బొబ్బట్లు నచ్చింది. బొబ్బట్టు నచ్చింది. మీకేం నచ్చిందమ్మా? బొబ్బట్టు. బొబ్బట్టు. మీకేం నచ్చింది? మిరపకాయ నచ్చింది. మీకేం నచ్చిందమ్మా? మీకేం నచ్చిందండి? బొబ్బట్టు. బొబ్బట్టు, ములక్కాయ, జీడిపప్పు కూర బాగుంది. మీకేం నచ్చిందండి? బొబ్బట్లు మీరు ఆల్రెడీ చెప్పారు. నీకేం నచ్చిందన్నా? ఏ ఐటెం నచ్చింది? బిర్యానీ.
అమ్మ మీరు తిన్నారా పెట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారు కానీ అన్నీ బాగున్నాయి. వేడి వేడి వేసిన బజ్జీలు ఇంకా సూపర్.